ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు కేసీఆర్ కేటీఆర్కు ఎవరిచ్చారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నాయకులుగా తమ వ్యక్తిగత ప్రవేశిని దెబ్బతీసేలా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల సినీతారుల ఫోన్లు సైతం ట్యాప్ చేసి వారి సంసారాల్లో చిచ్చుపెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. జడ్జీలు, అధికారులతో పాటు వారి పార్టీ నాయకులను కూడా వదలలేదు. మాలాంటి రాజకీయ నేతల ప్రైవసీని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారు? వేల మంది ఫోన్ ట్యాప్ చేశారని దేశ చరిత్రలోనే ఇది హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో వెలగబెట్టింది ఏంటి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలు తొక్కే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. కేసీఆర్, కేటీఆర్కి ఎవడిచ్చాడు హక్కు? మాలాంటి రాజకీయ నాయకులు యొక్క ప్రైవసీని దెబ్బతీసే హక్కు మీకు ఎవడిచ్చినాడు? సినీ తారల జీవితాల్లో, కుటుంబాల్లో తగాదాలు వచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం. కేవలం ట్యాపింగ్ వల్ల. మీ అవసరాల కొరకు, మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదలలే. సినీ తారల ఫోన్లో ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చుపెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జడ్జీలను వదలలే, వారి మాట వినని బ్యూరోక్రాట్స్ వదలలే, తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదలలే. ఎవరు ఎటుపోతున్నారో అందరి మీద ట్యాపింగ్ పెట్టినట్టు సందర్భం. కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ చేసినారంటే దేశ చరిత్రలో అతి హేయమైన చర్య అది. మీరు మీ నాయన సంబంధం లేకుండానే ప్రభాకర్ రావు గారు ట్యాపింగ్ చేసినాడా? అసలు ప్రభాకర్ రావుని పెట్టింది ఎవడు? ఒక రిటైర్ అయిన అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎట్లా పెడతారు? మీ అవసరాలు తీసుకోవడానికే కదా. అలాంటి రిటైర్డ్ అధికారిని పెట్టి, మీ అడుగులకు మడుగులొత్తే అధికారిని పెట్టి మాలాంటి ఫోన్లని ట్యాపింగ్ చేయడం అనేది నేరము. డెఫినెట్గా దీంట్లో ఎంతటి పెద్దవారైనా శిక్ష పడాల్సిందే.